హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. హర్ష, నేను ఇప్పుడే బయలుదేరుతాను, లొకేషన్ షేర్ చెయ్యి అని విహారీ చెప్తూ ఉంటాడు. సరే సార్ అని హర్ష అంటాడు. ఇక విహారీ తన ఎంప్లాయీస్తో ఈరోజు ఎంప్లాయీస్ అందరికీ కూడా ఫుడ్ బయట నుంచి తెప్పించండి, నాకు ఒక అర్జెంట్ వర్క్ ఉంది, ఇప్పుడే వస్తాను అని విహారీ కంగారుగా వెళ్తూ ఉంటాడు. అంబిక, సుభాష్ విహారీని గమనిస్తూ ఉంటారు. విహారీ ఈ సమయంలో ఎక్కడికి వెళ్తున్నాడు సుభాష్ అని అంబిక అంటూ ఉంటుంది. ఏమో అంబిక అని సుభాష్ అంటూ ఉంటే విహారీలో మార్పు వచ్చింది. విహారీ ఎక్కడికి వెళ్తున్నాడో తెలుసుకో సుభాష్ అని అంబిక అంటూ ఉంటే విహారీని నేను ఫాలో అప్ చేస్తాను, డోంట్ వరీ అంబిక అని సుభాష్ చెప్తూ ఉంటాడు. ఇక విహారీ చాలా స్పీడ్గా కార్ డ్రైవ్ చేసుకుంటూ హర్ష చెప్పిన లొకేషన్ దగ్గరికి వెళ్తాడు. హర్ష దగ్గరకు వెళ్ళి కార్ ఆఫ్ చేసి హర్ష అని అంటూ ఉంటే బ్యాట్మ్యాన్ అని క్రిష్ విహారీని హగ్ చేసుకొని ఏడుస్తూ ఉంటాడు. ఒరే క్రిష్, మీ అమ్మకు ఏం కాదురా, నువ్వు ఏడవకు అని చెప్పి విహారీ క్రిష్కి ధైర్యం చెప్తూ ఉంటాడు. బ్యాట్మ్యాన్, నాకు ఉంది మా అమ్మ, మా బామ్మనే. మా అమ్మ రాత్రి నుంచి కనిపించకుండా పోయేసరికి నాకు చాలా భయంగా ఉంది అని క్రిష్ చెప్తూ ఉంటాడు. క్రిష్, మీ అమ్మ ఎక్కడ ఉన్నా కూడా వెతికి తీసుకొచ్చే బాధ్యత నాది, టెన్షన్ పడకు అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు. సరే బ్యాట్మ్యాన్ అని క్రిష్ అంటాడు. హర్ష, మీ అక్కకు ఈ ఊర్లో ఎవరైనా బంధువులు ఉన్నారా? బంధువుల ఇంటికి ఏమైనా వెళ్ళిందేమో ఎంక్వైరీ చేశావా అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు. మా అక్కకు ఈ ఊర్లో తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు సార్ అని హర్ష చెప్తూ ఉంటాడు. ఎవరైనా శత్రువులు ఉన్నారా హర్ష అని విహారీ అడుగుతూ ఉంటాడు. శత్రువులు కూడా లేరు, మా అక్క చాలా మంచిది సార్, ఎవరి గురించి పట్టించుకోదు, తన పని ఏంటో తను చేసుకుంటూ పోతుంది అని హర్ష చెప్తూ ఉంటాడు. మరి మీ అక్క ఏమైపోయినట్టు హర్ష, ఎవరు తీసుకెళ్ళుంటారు అని విహారీ అంటూ ఉంటాడు. నీకు ఎవరిపైనైనా అనుమానంగా ఉందా హర్ష అని విహారీ అడుగుతూ ఉంటాడు. బ్యాట్మ్యాన్, ఆ వడ్డీ శకుంతలే మా అమ్మను ఏమైనా చేసి ఉంటుందని నాకు భయంగా ఉంది అని క్రిష్ చెప్తూ ఉంటాడు. అవును సార్, ఆ వడ్డీ శకుంతలే మా అక్కను ఏమైనా చేసి ఉంటుంది అని చెప్పి హర్ష చెప్తూ ఉంటాడు. ఆ వడ్డీ శకుంతల పోలీస్ స్టేషన్లో ఉంది కదా హర్ష, వడ్డీ శకుంతల మీ అక్కను ఏం చేస్తుంది అని విహారీ అంటూ ఉంటాడు. తన మనుషులతో కిడ్నాప్ చేయించిందేమో సార్ అని హర్ష చెప్తూ ఉంటాడు. అయితే పోలీస్ స్టేషన్కు వెళ్దాం పద హర్ష అని విహారీ పోలీస్ స్టేషన్కు హర్షని క్రిష్ని తీసుకొని వస్తాడు. అదే సమయంలో వడ్డీ శకుంతల బెయిల్ మీద బయటికి వస్తూ ఉంటుంది. విహారీ వడ్డీ శకుంతల్ని చూసి సిరి ఎక్కడా అని అడుగుతూ ఉంటాడు. నాకేం తెలుసు సారు, ఆ అమ్మాయి గురించి నన్నెందుకు అడుగుతున్నారు అని వడ్డీ శకుంతల అడుగుతూ ఉంటుంది. నిన్నటి నుంచి సిరి కనిపించట్లేదని హర్ష క్రిష్ చెప్తున్నారు. సిరికి నువ్వు తప్ప ఎవరు శత్రువులు లేరంట, మర్యాదగా చెప్పు శకుంతల, సిరిని ఎక్కడ దాచిపెట్టావు అని విహారీ అడుగుతూ ఉంటాడు. సారు, మాటలు జాగ్రత్తగా రానివ్వండి, ఆ సిరి ఎక్కడుందో నాకు తెలీదు, నేను ఇప్పుడే పోలీస్ స్టేషన్ నుంచి రిలీజ్ అయి వెళ్తున్నాను అని చెప్పి వడ్డీ శకుంతల అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక కానిస్టేబుల్స్ విహారీ దగ్గరకు వచ్చి, సార్ ఆ వడ్డీ శకుంతలతో ఎందుకు పెట్టుకుంటున్నారు, ఆవిడ అసలే మంచిది కాదు అని చెప్పి చెప్తూ ఉంటారు. మీరు పోలీసులు అయి ఉండి ఆ వడ్డీ శకుంతలకు సపోర్టుగా మాట్లాడుతున్నారా అని విహారీ అంటూ ఉంటాడు. సపోర్టుగా కాదు సార్, ఆవిడ సంగతి తెలుసు కాబట్టి మాట్లాడుతున్నాం అని చెప్పి పోలీసు వాళ్ళు చెప్తూ ఉంటారు. సరేలే, సిరి అనే అమ్మాయి కనిపించట్లేదు, కంప్లైంట్ ఫైల్ చేస్తాను, కంప్లైంట్ తీసుకోండి అని విహారీ అంటూ ఉంటాడు. సార్ ఇప్పుడు కాదు సార్, మీరు వెళ్ళండి, తరువాత మళ్ళీ రండి సార్, కొత్త సిఐ గారు ఈరోజే స్టేషన్కి వస్తున్నారు, కాసేపట్లో స్టేషన్లో అడుగు పెడతారు అని చెప్పి కానిస్టేబుల్స్ విహారీకి చెప్తూ ఉంటారు. కొత్త సిఐ వస్తే కేసులు తీసుకోరా అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు. అది కాదు సార్, మా హడావిడిలో మేము ఉంటాం కదా, అందుకే అంటున్నాము అని కానిస్టేబుల్స్ చెప్తూ ఉంటారు. అప్పుడే కారు వచ్చి పోలీస్ స్టేషన్ ముందు ఆగుతుంది. సిఐ గారు వచ్చారు, పదండి అని చెప్పి కానిస్టేబుల్స్ ఎస్ఐ అందరూ కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళి సిఐకి సెల్యూట్ చేస్తూ ఉంటారు. సిఐ నడుచుకుంటూ లోపలికి వస్తుంది. విహారీని చూడగానే, విహారీ గారు మీరేంటిక్కడ అని చెప్పి అడుగుతూ ఉంటారు. సంధ్య గారు మీరా, ఈ స్టేషన్కి కొత్తగా వచ్చిన సిఐ మీరా అని విహారీ అంటూ ఉంటాడు. అవును విహారీ గారు అని చెప్పి సంధ్య చెప్తూ ఉంటుంది. అవును, మీరేంటి ఈ స్టేషన్లో ఉన్నారు, ఎనీ ప్రాబ్లం అని సంధ్య అడుగుతూ ఉంటుంది. క్రిష్ వాళ్ళ అమ్మగారు కనిపించట్లేదు, తన పేరు సిరి, తన కోసం కంప్లైంట్ ఇవ్వటానికి స్టేషన్కు వచ్చాను సంధ్య గారు అని విహారీ చెప్తూ ఉంటాడు. కానిస్టేబుల్స్ ముందు విహారీ గారి దగ్గర కంప్లైంట్ తీసుకోండి. విహారీ గారు డోంట్ వరీ, మా సాయశక్తులా ప్రయత్నించి
సిరి గారు ఎక్కడ ఉన్నా వెతికి పట్టుకుంటాం అని సంధ్య చెప్తూ ఉంటుంది. సిరి అనే ఆవిడకు ఎవరైనా శత్రువులు ఉన్నారా అని సంధ్య అడుగుతూ ఉంటుంది. ఆ వడ్డీ శకుంతలే శత్రువు, అంతకు మించి మా అక్కకు ఎలాంటి శత్రువులు లేరు సిఐ గారు అని హర్ష చెప్తూ ఉంటాడు. కానిస్టేబుల్స్, ఆ వడ్డీ శకుంతల ఇల్లు తెలుసా అని సంధ్య అడుగుతూ ఉంటుంది. తెలుసు అని చెప్పి కానిస్టేబుల్స్ చెప్తూ ఉంటారు. విహారి గారు, మీరు కంప్లైంట్ ఇచ్చేసి వెళ్ళిపోండి, మిగతాదంతా నేను చూసుకుంటాను అని సంధ్య చెప్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సంధ్య గారు అని విహారి, క్రిష్ రారా వెళ్దాం అని చెప్పి అంటూ ఉంటే, బ్యాట్మ్యాన్ అమ్మ లేకుండా నేను ఉండలేవను బ్యాట్మ్యాన్ అని ఏడుస్తూ ఉంటాడు. క్రిష్ బాధపడకు, సంధ్య గారు మీ అమ్మ ఎక్కడ ఉన్నా కూడా వెతికి తీసుకొస్తారు అని విహారి చెప్తూ ఉంటాడు. అది కాదు బ్యాట్మ్యాన్ అని క్రిష్ ఏడుస్తూ ఉంటే, క్రిష్ మీ అమ్మ వచ్చే వరకు నువ్వు నాతో పాటు నా ఇంట్లో ఉందు గాని సరేనా అని విహారి అంటూ ఉంటాడు. వద్దు బ్యాట్మ్యాన్, నేను మా ఇంట్లోనే ఉంటాను, మా అమ్మ వస్తే మా ఇంటికే వస్తుంది కదా, మా అమ్మ రాగానే మా అమ్మను నేనే మొదట చూస్తాను కదా అని చెప్పి క్రిష్ చెప్తూ ఉంటాడు. అవును సార్, క్రిష్కి వాళ్ళమ్మంటే చాలా ఇష్టం, వాళ్ళమ్మకు కూడా క్రిష్ అంటే చాలా ఇష్టం, వాళ్ళిద్దరూ ఒకరికి ఒకరు అన్నట్టుగా ఉంటారు, వాడిని మా ఇంట్లోనే ఉండనివ్వండి సార్ అని హర్ష చెప్తూ ఉంటాడు. కానీ నువ్వు బాధపడకూడదు, మీ అమ్మ సేఫ్గా జాగ్రత్తగా మీ ఇంటికి వస్తుంది, సంధ్య గారిపై నాకు నమ్మకం ఉంది అని విహారి చెప్తూ ఉంటాడు. మేడం మీకు దండం పెడతాను, మా అమ్మ ఎక్కడ ఉన్నా వెతికి తీసుకురండి అని చెప్పి క్రిష్ సంధ్యకు చెప్తూ ఉంటాడు. ఇప్పుడే నేను ఈ కేసుని సాల్వ్ చేస్తాను, ఇప్పుడే ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతాను, కానిస్టేబుల్స్ పదండి ఆ వడ్డీ శకుంతల ఇంటికి వెళ్దాం అని సిఐ సంధ్య చెప్తూ ఉంటుంది. క్రిష్ చూసావు కదా, ఆ వడ్డీ శకుంతల ఇంటికి సిఐ సంధ్య గారు వెళ్తున్నారు, మీ అమ్మ వచ్చేస్తుందిలే, పదండి వెళ్దాం అని విహారి చెప్తూ ఉంటాడు. ఇక సిఐ సంధ్య తన కానిస్టేబుల్తో కలిసి వడ్డీ శకుంతల ఇంటికి కారులో వెళ్తూ ఆ వడ్డీ శకుంతల గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉందా అని కానిస్టేబుల్ని అడుగుతూ ఉంటుంది. అది ఒక పెద్ద రాక్షసి మేడం, దాంతో పెట్టుకున్న వాళ్ళ ఎవరిని కూడా బ్రతకనివ్వదు అని చెప్పి చెప్తూ ఉంటారు. సరే, దాని సంగతి ఏంటో నేను చూస్తాను అని చెప్పి సిఐ సంధ్య చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు క్రిష్ ఏడుస్తూ ఉంటాడు. హర్ష, ఈరోజు నువ్వు ఆఫీస్కి రాకపోతేలే, క్రిష్ బాధపడుతున్నాడు, క్రిష్కి తోడుగా ఉండు అని విహారి చెప్తూ ఉంటాడు. సరే సార్ అని హర్ష చెప్తూ ఉంటాడు. పదండి మీ ఇద్దరిని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అని విహారి చెప్తూ ఉంటాడు. ఇక విహారి కారులో హర్షని క్రిష్ని తీసుకొని వెళ్తాడు. లోపల మీ బామ్మగారు ఉంటారా హర్ష అని చెప్పి విహారి అడుగుతూ ఉంటాడు. అవును సార్, బామ్మ ఉంటుంది అని చెప్పి హర్ష చెప్తూ ఉంటాడు. పద, క్రిష్ని బెంగ పెట్టుకోకుండా జాగ్రత్తగా సిరి గారు వచ్చే వరకు చూసుకోమని బామ్మగారితో నేను చెప్తాను అని విహారి లోపలికి వస్తాడు. హర్ష వాళ్ళు రాగానే బామ్మ పరిగెత్తుకుంటూ, నాన్న హర్ష, సిరి ఎక్కడైనా కనిపించిందారా అని అడుగుతూ ఉంటుంది. బామ్మ, ఈయన మా బాస్, అక్క గురించి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు, అక్క ఎక్కడ ఉన్నా కూడా వెతికి పట్టుకుంటా అని చెప్పారు అని చెప్పి హర్ష విహారిని బామ్మకు చూపిస్తూ ఉంటాడు. బామ్మ విహారిని చూడగానే బాబు అని అంటూ ఉంటే, బామ్మగారు మీరా అని విహారి అంటూ ఉంటాడు. బామ్మ, మా బాస్ మీకు తెలుసా అని హర్ష అడుగుతూ ఉంటాడు. నాకెందుకు తెలీదు హర్ష, హైదరాబాద్లో ఈ విహారీ బాబే మాకు చాలా పెద్ద సహాయం చేశారు అని బామ్మ చెప్తూ ఉంటుంది. లేదు, మీరే నా ప్రాణాన్ని కాపాడి నాకు పెద్ద సహాయం చేశారు, అంటే ఈరోజు కనిపించకుండా పోయింది మీ మనవరాల బామ్మగారు అని విహారి అడుగుతూ ఉంటాడు. అవును బాబు, ఆ రోజు తన ప్రాణాలకు తెగించి నిన్ను కాపాడిన మా సిరియే ఈరోజు కనిపించకుండా పోయింది అని బామ్మ చెప్తూ ఉంటుంది. అంటే మీ మనవరాలకి ఆ రోజు డెలివరీ అయింది కదా, వీడేనా వాడు అని చెప్పి విహారి అడుగుతూ ఉంటాడు. అవును విహారీ బాబు, ఆ రోజు నా మనవరాలికి మగబిడ్డ పుట్టాడని చెప్పాను కదా, వీడే హరికృష్ణ అని బామ్మ చెప్తూ ఉంటుంది. బామ్మ, కాల్ మీ క్రిష్, హరికృష్ణ కాదు అని చెప్పి క్రిష్ చెప్తూ ఉంటాడు. సరేలేరా ఏదో ఒకటి అని బామ్మ అంటుంది. ఒరే, నువ్వు పుట్టగానే నిన్ను మీ అమ్మ మీ బామ్మ తర్వాత నేనే ఎత్తుకున్నానురా, మన మధ్య ఏదో ఎమోషన్ రిలేషన్ ఉన్నట్టుందిరా, అందుకే మనం ప్రతిసారి ఇలా కలుసుకుంటున్నాం అని విహారి చెప్తూ ఉంటాడు. విహారీ బాబు, నా మనవరాల్ని కాపాడండి, నా మనవరాలు ఎక్కడ ఉన్నా తీసుకురండి, పాపం అది అమాయకురాలు అని చెప్పి బామ్మ చెప్తూ ఉంటుంది. బామ్మ, సిఐ సంధ్య గారు ఆల్రెడీ ఎంక్వైరీ స్టార్ట్ చేశారు, మీరు కంగారు పడకండి, కాసేపట్లో మీ మనవరాలు సిరిని వెతికి తీసుకొస్తారు అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు.
సరే బాబు, నువ్వు చెప్పావంటే నాకు నమ్మకం కలుగుతుంది అని బామ్మ చెప్తుంది. హర్ష, ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే ఫోన్ చెయ్యి, ఏదైనా అవసరం ఉన్నా కూడా ఫోన్ చెయ్యి, నేను బయలుదేరతాను అని విహారీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మరోవైపు వడ్డీ శకుంతల ఇంటికి వెళ్ళగానే ఎక్కడ్రా ఆ సిరి అని అడుగుతూ ఉంటుంది. అదిగాక ఆ గదిలో బంధించాము అని చెప్పి రౌడీలు వడ్డీ శకుంతలతో చెప్తూ ఉంటారు. వడ్డీ శకుంతల సిరి దగ్గరకు వెళ్ళి, ఓసే సిరి, నన్ను పోలీస్ స్టేషన్ మెట్లెక్కిచ్చావు కదవే, ఇన్ని రోజులు ఈ సిటీలో నాకు తిరుగు లేకుండా తిరిగాను, కానీ నన్ను అందరి ముందు నవ్వుల పాలు చేశావు, అందరి ముందు నా పరువు పోగొట్టావు, నిన్ను బ్రతకనివ్వను అని వడ్డీ శకుంతల లక్ష్మి గొంతు పట్టుకోబోతూ ఉండగా అప్పుడే కాలింగ్ బెల్ మోగుతూ ఉంటుంది. ఎవరో వచ్చినట్టున్నారు, వెళ్ళి చూడు పోరా అని వడ్డీ శకుంతల రౌడీలతో చెప్తుంది. రౌడీ వెళ్ళి విండోలో నుంచి చూసి, పోలీసు వాళ్ళు వచ్చారు అక్క అని చెప్పి చెప్తూ ఉంటాడు. పదరా, ఆ పోలీసులో ఎందుకు వచ్చారో తెలుసుకొని ఆ తరువాత ఈ సిరి అంతు చూద్దాం అని చెప్పి వడ్డీ శకుంతల డోర్ ఓపెన్ చేస్తుంది. వడ్డీ శకుంతల అంటే మీరేనా అని చెప్పి సిఐ సంధ్య అడుగుతూ ఉంటుంది. అవును నేనే, మీరెవరు, ఏం కావాలి మీకు అని వడ్డీ శకుంతల అడుగుతూ ఉంటుంది. నేను ఈ సిటీకి సిఐని, నా పేరు సంధ్య, సిరి అనే అమ్మాయి కనిపించకుండా పోవడానికి మీరే కారణమని విహారీ గారు కంప్లైంట్ ఇచ్చారు అని చెప్పి వడ్డీ శకుంతల చెప్తూ ఉంటుంది. ఆ సార్ చెప్పిన మాటలు విని నా ఇంటికే వచ్చారా సిఐ గారు, ఆ సిరి కనిపించకుండా పోవడానికి నాకు ఎలాంటి సంబంధం లేదు అని వడ్డీ శకుంతల చెప్తూ ఉంటుంది. మీ ఇల్లు అంతా సెర్చ్ చేయాలి అని సిఐ సంధ్య చెప్తూ ఉంటుంది. ఎందుకు సిఐ గారు అని వడ్డీ శకుంతల అడుగుతూ ఉంటుంది. మర్యాదగా మా డ్యూటీ మమ్మల్ని చేసుకొనివ్వు, కానిస్టేబుల్స్ వెళ్ళి వెతకండి అని చెప్పి సిఐ సంధ్య చెప్తూ ఉంటుంది. ఇక రౌడీలు అడ్డుగా నుంచొని పోలీసులు వాళ్ళను లోపలికి వెళ్ళనీయకుండా అడ్డుకుంటూ ఉంటారు. ఇక సిఐ సంధ్య తన చేతిలో ఉన్న గన్ను తీసి వడ్డీ శకుంతల తలకు గురి పెడుతుంది. మేడం, ఏం చేస్తున్నారు మీరు, నాకు ఆ సిరి కనిపించకుండా పోవడానికి ఎలాంటి సంబంధం లేదు అని వడ్డీ శకుంతల చెప్తూ ఉంటుంది. మర్యాదగా సిరి ఎక్కడుందో చెప్పు, లేదంటే నీ తల పుచ్చకాయ పేలినట్టు పేలిపోతుంది అని సిఐ సంధ్య చెప్తూ ఉంటుంది. మేడం, అర్థం చేసుకోండి అని వడ్డీ శకుంతల అంటూ ఉంటుంది. నీ మనుషులు మా పోలీసు వాళ్ళను లోపలికి వెళ్ళనీయకుండా అడ్డుకుంటున్నారంటేనే ఆ సిరి లోపల ఉందని అర్థమైంది, మర్యాదగా అడ్డు తప్పుకోండి అని చెప్పి సిఐ సంధ్య చెప్తూ ఉంటుంది. అడ్డు తప్పుకోకపోతే ఏం చేస్తావు అని వడ్డీ శకుంతల అంటూ ఉంటుంది. ఏం చేస్తానో చూపిస్తాను చూడు అని సిఐ సంధ్య గన్నుని పైకి గురిపెట్టి ఒక్కసారిగా షూట్ చేస్తుంది. గన్ను పేలటంతో వడ్డీ శకుంతలలో భయం మొదలవుతుంది. ఇప్పుడు పైన హోల్ పడింది, మర్యాదగా ఆ సిరి ఎక్కడుందో చెప్పకపోతే నీ తలలోకి ఈ బుల్లెట్ దిగుతుంది అని చెప్పి సంధ్య చెప్తూ ఉంటుంది. మీకు దండం పెడతాను, నన్ను వదిలేయండి అని చెప్పి వడ్డీ శకుంతల అంటుంది. సిరి ఎక్కడుందో తెలిస్తేనే నిన్ను వదిలేస్తాను, సిరి ఆచూకీ నాకు తెలియాలి అని చెప్పి సిఐ సంధ్య చెప్తూ ఉంటుంది. ఇక రౌడీలు సిఐ సంధ్యను కొట్టడానికి వస్తారు. దాంతో సిఐ సంధ్య పక్కన ఉన్న కానిస్టేబుల్ అందరూ కలిసి రౌడీలను కొడతారు. దాంతో రౌడీలు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక సిఐ సంధ్య కానిస్టేబుల్స్ అందరూ కలిసి వడ్డీ శకుంతల ఇల్లంతా కూడా వెతుకుతూ ఉంటారు. అప్పుడు సిరిని ఒక రూమ్లో కట్టిపడేసి ఉంచుతారు. మేడం, ఆ సిరి ఇక్కడే ఉంది అని చెప్పి కానిస్టేబుల్స్ చెప్తారు. ఇక కానిస్టేబుల్స్ సిరి చేతికి ఉన్న కట్లను ఊడదీస్తారు. మెల్లగా సిరి రూమ్లో నుంచి బయటకు వస్తుంది. సిఐ సంధ్యను చూసి సంధ్య గారు అని సంధ్యను హగ్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది. మీరు సమయానికి వచ్చి నన్ను కాపాడారు, లేదంటే నా ప్రాణాలు ఈ వడ్డీ శకుంతల తీసేసేది అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. లక్ష్మి గారు, ఇన్ని రోజులు ఏమైపోయారు మీరు, అసలు మీరు ఇక్కడ ఉన్నారేంటి అని చెప్పి సంధ్య అడుగుతూ ఉంటుంది. అన్ని విషయాలు మీకు వివరంగా తర్వాత చెప్తాను అని చెప్పి లక్ష్మి అంటుంది. నేను అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి, నా కొడుకును చూడాలి అని లక్ష్మి అంటుంది. మీకు కొడుకు పుట్టాడా, మీ కొడుకు కూడా ఉన్నాడా అని సిఐ సంధ్య అడుగుతూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.